శ్రీ మహాగణాధిపతే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ స్థానం ఏకాదశి స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మిథున్ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ప్రమోషన్ ఛాన్సెస్ బాగా ఉన్నాయి. కొంచెం ప్రయత్నిస్తే మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, మంచి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా మంచి ప్లేస్ కి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసుకుంటున్న మిథున్ రాశి వాళ్ళకు కూడా ఈ 10 రోజుల్లో మంచి ప్లేస్ కి, కావలసిన ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కొత్త పదవి కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి ఇది మంచి టైము. రాజకీయ లబ్ధి పెంచుకునే సమయము. తండ్రి వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో విభేదాలు ఉన్న వాళ్ళు మిథున్ రాశి వాళ్ళు ఈ సమయంలో మళ్ళీ తిరిగి మాట్లాడచ్చు. తండ్రి సపోర్ట్ బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల సహకారం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న మిథున్ రాశి వాళ్ళు కూడా మంచి లాభాలు పొందడానికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. 11వ ఇంట్లో సూర్యుడి వల్ల ఈ ప్రయోజనాలన్నీ మిథున్ రాశి వాళ్ళకి 10 రోజుల్లో ఉంటాయి. ఆ తర్వాత బుధుడు కూడా 11వ ఇంట్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపార కారకుడైన బుధుడు లాభస్థానం 11వ ఇంట్లో ఉండటం వల్ల మిథున్ రాశి విద్యార్థులకి 10 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, కావలసిన విధంగా సీట్లు వస్తాయి, ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు, కొత్త విషయాలు చదివి కొత్త విషయాలు నేర్చుకుంటారు. నిరుద్యోగులు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా 100% వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్ తో వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది. రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 11వ ఇంట్లో బుధుడి సంచారం వల్ల మిథున్ రాశి వాళ్ళకి 10 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మిథున్ రాశి వాళ్ళకి కుజుడి సంచారం బాలేదు. 10వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ లో ఉన్న మిథున్ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఒడిదుడుకులు ఉంటాయి. డీల్స్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఫుడ్ బిజినెస్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్ కానీ, రైస్ బిజినెస్ కానీ, ఎండుమిర్చి బిజినెస్ కానీ, కాపర్ మెటీరియల్ వ్యాపారం కానీ ఇలాంటివి చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనేది 10వ ఇంట్లో కుజుడి వల్ల మిథున్ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ పెద్దగా బలం అనేది లేదు. అలాగే బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజుడి బలం లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. కుజుడి బలం పెరిగి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కందులు నానబెట్టి వీలైనప్పుడు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. కుజుడికి అధిష్టాన దైవం కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవటం మంచిది. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకుంటే మంచిది, లేదా కనీసం 9 సార్లు చదివినా మంచిదే. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటే కూడా కుజుడి బలం పెరుగుతుంది. కుజుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిథున్ రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే శుక్రుడు మిథున్ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 12వ స్థానం అంటే వ్యయస్థానం. వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. సంగీతం, నాట్యం, లలిత కళలు వీటిల్లో ఆఫర్స్ కూడా రావటం కష్టంగా ఉంటుంది. కళారంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా రిజల్ట్ తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి, అంత గొప్పగా కనిపించవు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా అప్పుడప్పుడు చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఈ మనీ ఎక్స్పెండిచర్, కళారంగంలో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి రావటం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ ఇవన్నీ పోవాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి, అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి, లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. మిథున్ రాశి వాళ్ళకి శుక్రుడి బలం పెరుగుతుంది. శుక్రుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అంటే మిథున్ రాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూస్తే 4 గ్రహాల్లో రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు.
కుజుడు శుక్రుడు బాలేరు. కాబట్టి కుజుడు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు గాని, ఇల్లు పూర్తయిన తర్వాత గాని వాస్తు దోషాలున్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో గాని ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారంటే ఆ అక్షింతల్లో నెయ్యి పెరుగు 2 కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి. ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు, అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణదేవుణ్ణి స్మరించుకోవాలి. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్నిపురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణ దేవుడికి పూజ జరగలేదు
అని అర్థం. కాబట్టి వరుణదేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏ ఉన్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి, శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.